యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించేటి. మమ్ముట్టి ఊళ్ళో వరటమో నువ్వా? లోపలికి వచ్చేసి ఊళ్ళో వట్ట ఉంటావేటి? చుమ్మ చేట. ఆ సొమ్మ శాటే ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో? ఏంటే సౌఖ్యం? ఇలాంటి గట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట. నాది హోటల్ కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో. ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరయ్యా, మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థమైందా? 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా? హలో మమ్ముట్టియా? ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచో. 4 రూమ్ వేయడమో నా ఇప్పురే. ఇదిగో వచ్చిన వాళ్ళ 4 కేడీలు. తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు. నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు లేని నా తొలి అంతే. వెళ్ళు గిలే బాగిలే వెళ్ళు. ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్! ఎంత సారు? ఎంత సారు ఉండేది? ఎంత ఊరు? ఎంత పేరు? అడ్రస్ ఎంత? డోన్ హైరే తండువాల. వీడు నా మొగుడు వాడు. నీ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు. నీ అన్న వెనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే 10,000 అడ్వాన్స్ రూమ్. ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు? పేరు చెప్పు. తమిళ పులియో? తమిళ పులి లేదు, మలయాళం పిల్లి లేదు. సారథి ఎంత పేరు? దావూద్ ఇబ్రహీం హై. दाऊद इब्राहिम. ये फेस देखो, ये मुस्टाशेस देखो, हाथ में ये सैंडलवुड देखो. सैंडलवुड वीरप्पन है. वीरप्पन? సారథి పేరు హాజీ మస్తాన్. హాజీ మస్తాన్ చచ్చిపోతే. ప్లీజ్ ప్లీజ్ అదొక్కటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండో. అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రమ్మటేప్ప. మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చేదైనా మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు తలాలు అన్న సండ నారికేళి இந்த 4 பேர்ని నల్ల పారు. ఇంద 4 పేరు దా మనకి జాక్పాట. అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు, మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే. అరే చెప్. పొయ్యి లేదు, స్టవ్ లేదు. నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గారు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డు ఉంది సార్. అరే చెప్. ఇంటి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో. బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే. ఏం రా బిడ్డా, పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కలు తీస్తా కొడక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్. ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డు ఉంది సార్. అరే ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్? దండం పెడతా నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డు ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా. ఇక మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12, ఎంతరా ఈరప్పని 15, మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా? 35 సార్. 35. అరే చెప్పరా చెప్పినా 35. 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్? అరే శుభ్ తమ్మకిట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా, ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్, మనకు కావాల్సింది పణం. నిజమే అనుకోగాని వాడు నిజంగానే చచ్చిపోతే
వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గారి నెత్తి మీద ఎంత ఉన్నాయి 12 సార్ 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్ అది 47. కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో కడమ 40 లక్షలు నాతో ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ మస్తాన్ గారి నువ్వు ఎత్తుకోపో అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. షోప్ దవా గిట ఖరాబైందా ఆ మాట నేననాలే ఠీక్ హై ఏంటి అర్థమేంటి? చాలా ఎవరికో ఎంత భయం తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అల్క, నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతాను. పురివి పాడేది కోడిపుంజి కాదు నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అలక, నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఆ, ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి విను. వాంగో, ఇది చాలు. దవా గిట ఖరాబైందా దగ్గరికి ఎగ్రి ఫాలో మీ అయిందా లేదా? అవుతుంది అవుతుంది. ఏంటది చూప్ దవా గిట ఖరాబైందా నాకెరగా ఏం చేయాలి ఏయ్ రాము, నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? ఎవరో అయ్యో చెప్పే. ఏయ్, అమ్మాయిని పోలీసులో పట్టిస్తావరా? జైల్లో నీ సంగతి రే. మేము ఎక్కడ రోజులు ఉన్నావు రా జైల్లో? మేము ఉన్నాం జైల్లో ఉన్నారు. నన్ను ముందు పని సరే ఓకే. అన్నా ఆగుండ్రి దండం పెడతా మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండ ఏంటనకి ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అనా నీకు ఏయ్. అదిరా. ఏ హారతీయా ఆరారోయి మా ఇంటికి పురన్నో చల్లున్నది మంచి ఉన్నది ఆరారోయి మా ఇంటికి పురన్నో చల్లున్న ఆహా, ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లేమిటి? ఏ లేదన్నా నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది అందు గురించి కూడి కాలేం కర్మ ఏకంగా 2 కాళ్ళు మంచిగా మెల్లగా. చూడండి అన్న మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా తప్పు. ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంతే వెరీ సింపుల్ వాళ్ళందరూ కనపడటం మాకులేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి ఏం స్మగ్లర్ల వెంటాయని బాందా? తప్పన్నా గట్ల అనొద్దు గట్ల అనరాదే మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ ఏ విధవ చెప్పాడు? ఉహుం. నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టుడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి బాయ్ ఎంటికలు చేతిలో పెట్టిండు నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది రేయ్ సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో సార్ 8 లక్షలా? ఏంటి చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న గవర్నమెంటా పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే నువ్వు అజు వస్తాను కదూ అజీ మస్తాన్ చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది
12 లెటర్లు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా రే అన్నం మజాక్ చేస్తుండు అన్నకు చాయ్ చెప్పరా ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా టిఫిన్కి ఏం కర్మన్నా నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నట్టు జోకు గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా మళ్ళీ గంధం తెచ్చిండు వెంకయ్య. కనీసం మా ఇంట్లో తలుపు చెక్కలు కూడా లేవో. రే అన్న గర్వం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్ కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు కాదు కాదు. ఓకే ఠీక్ హై ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ అన్ని తీసుకపో ఒక్కడు భీ వదలొద్దు పూరా 12 లక్షలు వసూలు చేయి తీసుకపో ఎరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ ఠీక్ హై నువ్వు అన్ని తీసుకోపో ఇవన్నీ లే నే చూసుకుంటా పెద్దవారు లెగండ్రి సారు లెగండ్రి రండి రండి. ఒరే రాము నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తులు మీకు తెలియమో? తెలియదు తెలియం తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ప్యాలెస్ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయి వచ్చారు. రాము రాము ఇదిగో వెళ్ళియో వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో నువ్వు పదియో సైడియో. ఒరే మెంటల్ బ్యాచ్ మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. నువ్వు పద నేను వస్తాను. ఓకే ఈ ప్లీజ్ సారో ఎంత సినిమాకి పోయాం. అగ్ని చచ్చిపోయో. ఎక్స్క్యూజ్ మీ కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ పెన్గుటి పేరు సాక్షి అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా జాకీ షరాఫ్ నానా పాటకర్ లిప్ లో కాలు. హలో ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చందున్నా. భలే జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా అన్నావు? ఏం లేదు. మరి ఏం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి మీరు డాక్టర్ కదా. అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటావా? యా. అయినా నాకెందుకో భయంగా ఉంది. ఏయ్, వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. ఏ వద్దు వద్దు ముద్దు వద్దు పెట్టుకుంటా అంటుంటే. ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో మీరు రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొర ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు.
వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్, మీరెవరు? మాయ దావుద్ ఇబ్రాహిం తే దావుద్ ఇబ్రహీమా. మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదే నన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే చంపి పోగులు పెట్టేవాడ్రా. పోగులు పెట్టేవాడ్రా. రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్, నిజమైన ప్రేమికుడి, స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు. ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పదల్లా. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు. ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, ఆ? నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకో. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు, నా తప్పే ఉంటో చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడవే రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. ఈడెవరో నాకు తెలీదు, ఇందని చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్, ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్ని సాక్షి ఎవరు?
దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. కరెక్ట్. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వాళ్ళు వెంటబడ్డారు. రూదర్, yes brother, follow me. హలో ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఇంతకుముందు ఎప్పుడు ఆమెను చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయి నీ పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే తీయరు. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకు నా రూమ్ కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. ఏ అగ్నిసాక్షి, అగ్నిసాక్షి, ఏయ్! మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికిన వారికింత పౌరుషమా? ఒరే 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 రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. ఇంగే ఎల్టీటీ ప్రభాకరన్ యార్రా? వీడే సార్. తమరెవరు సార్? నాందా ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావా? ఛు! అంటే మేకప్ మ్యాన్ సరైన దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇది లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కిలేని నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్నా. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా కొట్టారా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.